మనందరికీ తెలుసు, ఐఐటిలో సీట్ పొందాలి, బీటెక్ అడ్మిషన్ కావాలి అంటే జేఈ అడ్వాన్స్లో మెరిట్ ఆధారంగా మనకి సీట్ వస్తుంది. కానీ కిందటి సంవత్సరం ఐఐటి మెడ్రాస్ ఒక ఇన్నోవేటివ్గా స్పోర్ట్స్ కోటా ప్రవేశపెట్టింది. స్పోర్ట్స్లో ఎవరికైతే కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయో ఆ అచీవ్మెంట్స్ ప్రకారము వాళ్ళకి అడ్మిషన్స్ ఇచ్చింది లాస్ట్ ఇయర్. అది చాలా సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఐఐటి డూ ఇట్. ఈ సంవత్సరము 25-26 అకాడమిక్ సెషన్ నుంచి స్కోప్ అనే ఒక ప్రోగ్రామ్, స్కోప్ అంటే సైన్స్ ఒలింపియాడ్ ఎక్సలెన్స్, స్కోప్ అంటే సైన్స్ ఒలింపియాడ్ ఎక్సలెన్స్. ఈ ప్రోగ్రామ్ కిందన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, అంటే ఏ ఒలింపియాడ్స్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇన్ఫర్మాటిక్స్, ఈ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి జేఈ అడ్వాన్స్తో సంబంధం లేకుండా, యూ డోంట్ హ్యావ్ టు రైట్ జేఈ అడ్వాన్స్డ్, జేఈ అడ్వాన్స్తో సంబంధం లేకుండా మీకు ఐఐటి మెడ్రాస్లో సీట్లు వస్తాయి. ఎన్ని సీట్లు వస్తాయంటే ప్రతి బ్రాంచ్కి, ప్రతి స్ట్రీమ్కి వాళ్ళు 2 సీట్లు రిజర్వ్ చేశారు, అంటే సూపర్ న్యూమరీ సీట్స్ క్రియేట్ చేశారు. అందులో ఒక సీటు రిజర్వ్డ్ ఫర్ గర్ల్స్, ఒకటి జెండర్ న్యూట్రల్, ఒక సీటు రిజర్వ్డ్ ఫర్ గర్ల్స్, ఒక సీటు జెండర్ న్యూట్రల్, ఇలా చేశారు. ప్రతి బ్రాంచ్లో, ప్రతి స్ట్రీమ్లో, ఇప్పుడు 4-year ప్రోగ్రామ్ ఉంది, ఒక 5-year ప్రోగ్రామ్ ఉందంటే 5-year ప్రోగ్రాంలో 2 సీట్లు, 4-year ప్రోగ్రాంలో 2 సీట్లు, అలాగా. సో ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ అరేంజ్మెంట్ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఐఐటి మెడ్రాసు అండర్ ది డైరెక్టర్షిప్ ఆఫ్ ప్రొఫెసర్ కామకోటి చాలా చాలా ఇన్నోవేటివ్ అడ్మిషన్ క్రైటీరియా తీసుకొస్తున్నది. ఐఎమ్ ష్యూర్ అదర్ ఐఐటీస్ ఆల్సో విల్ ఫాలో సూట్. అయితే ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ఒక బిజినెస్ రూల్స్ ఒకటి ఫామ్ చేశారు. ఆ బిజినెస్ రూల్స్ అంటే ఒకటి, ఈ అడ్మిషన్స్ జోసా కౌన్సిలింగ్ తో సంబంధం లేకుండా వీళ్ళకి ఇండిపెండెంట్ గా June 2nd, 3rd నుంచి ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఎలా ఉన్నాయి ఈ బిజినెస్ రూల్స్ అంటే, స్టూడెంట్స్ ఈ ఏబిసి ఈ 3 ప్రోగ్రామ్, ఈ 3 ఎలిజిబిలిటీ ఉండాలి. ఏంటిది? మ్యాథమెటిక్స్, వాళ్ళు మ్యాథమెటిక్స్ లో ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్స్ IMOTC ఆర్గనైజ్డ్ బై హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్. హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అనేది నోడల్ ఏజెన్సీ మన దేశంలో. ఇది నోడల్ ఏజెన్సీ ఫర్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్. సో వీళ్ళు క్వాలిఫైయర్స్ అవి కండక్ట్ చేసి స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్ ట్రైనింగ్ క్యాంప్ కి. ఆ ట్రైనింగ్ క్యాంప్ లో సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఒక సెలెక్షన్ టెస్ట్ పెడతారు. ఆ సెలెక్షన్ టెస్ట్ ఆధారంగా వాళ్ళు ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ చేస్తారు. సో వీళ్ళు ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అవ్వక్కర్లేదు, ఈ క్యాంప్ లో పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళకి మార్కులు వస్తాయి. ఎలా మార్కులు వస్తాయి అంటే, క్యాంప్ లో పార్టిసిపేట్ చేస్తే, అంటే క్యాంప్ కి సెలెక్ట్ అవుతే 10 మార్కులు వస్తాయి. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయితే, అంటే క్యాంప్ లో పార్టిసిపేట్ చేశారు, ఆ తర్వాత ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యారు, అలా అయితే మనకి 25 మార్కులు వస్తాయి. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ వస్తే 60 పాయింట్స్ వస్తాయి, సిల్వర్ మెడల్ వస్తే 100 పాయింట్స్ వస్తాయి, గోల్డ్ మెడల్ వస్తే 150 పాయింట్స్ వస్తాయి. ఈ విధంగా ఈ పాయింట్స్ క్యాల్కులేషన్ చేస్తారు. ఈ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ గత 4 ఏళ్లలో, లాస్ట్ 4 years లో ఎక్కడ పార్టిసిపేట్ చేసినా పాయింట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ పాయింట్స్ ఆధారంగా ఒక స్కోర్ తయారు చేస్తారనమాట. ఆ స్కోర్ ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అయితే ఇందులో ఏం చేశారంటే, అన్ని బ్రాంచెస్ కి అందరూ ఎలిజిబుల్ కాదు. ప్లస్ బిఫోర్ దాట్ లెట్ us లుక్ ఎట్ ది అదర్ వన్. మ్యాథమెటిక్స్ గురించి చూసాము, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సిమిలర్లీ ఓరియంటేషన్ కమ్ సెలెక్షన్ క్యాంప్స్ బై సేమ్ హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్. తర్వాత ఇన్ఫర్మాటిక్స్, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఫర్ ఇన్ఫర్మాటిక్ ట్రైనింగ్ క్యాంప్ ఆర్గనైజ్డ్ బై ఇండియన్ అకాడమీ ఫర్ రీసెర్చ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. వీళ్ళు నోడల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మాటిక్స్ ఒలింపియాడ్. సో ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేస్తే స్టూడెంట్స్ కి పాయింట్స్ వస్తాయి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను పాయింట్స్ ఎలా వస్తాయి అనేది. అయితే ప్రతి బ్రాంచ్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరోస్పేస్ ఉంది ఐఐటి మెడ్రాస్ లో. ఏరోస్పేస్ బీటెక్ అడ్మిషన్ పొందాలి అంటే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఇన్ఫర్మాటిక్స్ కానీ ఈ 3 పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని
ఏరోస్పేస్ కి కన్సిడర్ చేస్తారు. అలాగే బయోటెక్ లో సీట్ కావాలి, బీటెక్ బయోటెక్ లో సీట్ కావాలి అంటే బయాలజీలో పార్టిసిపేట్ చేయాలి, లేదా కెమిస్ట్రీలో పార్టిసిపేట్ చేయాలి, లేదా ఫిజిక్స్ లో పార్టిసిపేట్ చేయాలి. మ్యాథమెటిక్స్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు బయోటెక్ లో సీట్ రాదు. అలాగే బయాలజీలో పార్టిసిపేట్ చేస్తే మీకు ఏరోస్పేస్ లో సీట్ రాదు. సో ఇలాగా కొన్ని బిజినెస్ రూల్స్ పెట్టారు. అయితే కంప్యూటర్ సైన్స్ మోస్ట్ పాపులర్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్, తర్వాత ఏఐఎంఎల్, వీటిలో ఏ స్ట్రీమ్ లో పార్టిసిపేట్ చేసినా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్, ఏ స్ట్రీమ్ లో పార్టిసిపేట్ చేసినా ఈ 2 బ్రాంచెస్ లో మాత్రము సీట్లు అయితే అందరికీ పాయింట్స్ అయితే వస్తాయి. సో ఈ బిజినెస్ రూల్స్ ప్రకారము వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ ప్రకారం ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారము వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తారు ఐఐటి మెడ్రాస్ లో. సో దిస్ ఇస్ అ వెరీ ఇన్నోవేటివ్ స్కీమ్. జేఈ అడ్వాన్స్ తో సంబంధం లేదు. అంటే ఎవరైతే వీటికి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు ఇంకా జేఈ అడ్వాన్స్ రాసే అవసరం ఉండదు. వాళ్ళు ఏకంగా జూన్ 2, 3 నుంచి ఎప్పుడైతే అప్లికేషన్ విండో స్టార్ట్ అవుతుందో అప్పుడు అప్లై చేయడం మొదలు పెట్టచ్చు. అయితే ఈ క్వాలిఫైయింగ్ ఇవన్నీ టీమ్ సెలెక్షన్స్ ఇవన్నీ ఎప్పుడవుతాయి అంటే నవంబర్, డిసెంబర్ టైం ఫ్రేమ్ లో అవుతాయి. సో నవంబర్, డిసెంబర్ టైం ఫ్రేమ్ లో ఎవ్రీ ఇయర్. సో ఎవరికైతే ఈ టీమ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుందో, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుందో, వాళ్ళకి ఒక ఐఐటిలో ఒక సీటు అన్నది ఆల్మోస్ట్ అంటే పాయింట్స్ ప్రకారం వాళ్ళకి ఏ బ్రాంచ్ అన్నది డిసైడ్ అవుతుంది. కానీ ఒక సీటు, ఒక యాక్సెస్, ఒక వన్ రూట్ టు గెట్ ఇన్ టు ఐఐటీస్ మాత్రము దీనివల్ల పాసిబుల్ అయింది. సో ఐఐటి మెడ్రాస్ ని వి షుడ్ రియల్లీ అప్రిషియేట్ ఐఐటి మెడ్రాస్ ఫర్ కమింగ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కీమ్. కాకపోతే ఏమవుతుందంటే నా దృష్టిలో ఎవరైతే ఈ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు దాదాపుగా అందరూ జేఈ అడ్వాన్స్ లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. సో పెద్దగా వాళ్ళకి అంత పెద్ద బెనిఫిట్ ఉండదు. కాకపోతే ఇట్ ఈస్ అ రికగ్నిషన్ అండ్ ఈ జేఈ అడ్వాన్స్ జంజట్లో పడకుండా వాళ్ళకి సీట్ రావడానికి ఒక స్కోప్ మాత్రమే. మిగిలిన ఐఐటీస్ కూడా ఈ రకమైన కోర్సెస్, ఈ రకమైన అడ్మిషన్ క్రైటీరియా ఇంట్రడ్యూస్ చేస్తే స్టూడెంట్స్ లో కూడా కొంచెం అవేర్నెస్ పెరిగి ఈ ఒలింపియాడ్స్ వైపు కొంతమంది ఎక్కువ మంది, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ టాలెంటెడ్ స్టూడెంట్స్ అయితే ఆల్ ఓవర్ ద కంట్రీ వెళ్తారు. కొంతమందికి ఎక్స్పోజర్ లేక వీటికి పార్టిసిపేట్ చేయరు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేయడానికి మంచి అవకాశము. వి షుడ్ రియల్లీ అప్రిషియేట్ ఐఐటి మెడ్రాస్ ఫర్ దిస్ స్కీమ్.